హాయ్, గుడ్ మార్నింగ్ ఆల్. టుడే న్యూస్ పేపర్ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. ఈరోజు ఈనాడు పేపర్లో మేజర్గా తెలంగాణ గవర్నర్గా జిష్ణు దేవ వర్మ. యాక్చువల్లీ మొన్నటి వరకు రాధాకృష్ణ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నాడు. సో అతన్ని మార్చి జిష్ణు దేవ్ శర్మ, ఇతను వచ్చేసి త్రిపురకు ఉప ముఖ్యమంత్రిగా ఇదివరకు పనిచేశాడు అనమాట. త్రిపురకు ఉప ముఖ్యమంత్రిగా చేశాడు. ప్లస్ ఇతను ఒక రాజ కుటుంబ నేపథ్యం, ప్లస్ అయోధ్య ఉద్యమంలో చాలా పాల్గొన్నాడని పేరుందనమాట. సో అట్లాంటి జిష్ణు దేవ్ శర్మను మన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా, అంటే పూర్తి స్థాయి గవర్నర్గా, మొన్నటి వరకు ఇన్ఛార్జ్ గవర్నర్ ఉండే రాధాకృష్ణ, ఇప్పుడు పూర్తి స్థాయి గవర్నర్గా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేసింది అనమాట. సో నెక్స్ట్ ఇంకో 5 years మేబీ మ్యాక్సిమం అతనే ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకోటి వచ్చి మీటర్లపై దుర్మార్గపు ఒప్పందం అనమాట. యాక్చువల్లీ మీటర్లు ఉండాలన్నా లేదా అనేది ఒకసారి జయప్రకాష్ నారాయణ ఒకసారి వీడియో చేశాడు. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ సార్ ఏం చెప్తున్నాడు అంటే మీటర్లు ఉండడమే బెటర్ అని అంటున్నాడు. ఎందుకంటే దేర్ ఇస్ అ క్యాల్కులేషన్, ఎంత కరెంటు వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు, ఎంత లోటు ఉంది, అదంతా మనకు ఒక సరైన ఫిగర్స్ వస్తాయి, సరైన అకౌంటబిలిటీ ఉంటుందని డాక్టర్ జయప్రకాష్ నారాయణ చెప్పాడు. కానీ మరి కాంగ్రెస్ కొందరేమో అవసరం లేదంటారు, కొందరేమో ఉందంటారు. దాని మీద అసలు అనేది ఒక్కొక్కరు ఒక అభిప్రాయం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. నెక్స్ట్ వచ్చేసి కొత్త చట్టాల్లో పాత వాసనలు. సో మనకు భారత న్యాయ చట్టాలు 2 ఉండేది, ఐపీసీ ఒకటి, సిఆర్పిసి ఒకటి. సో ఐపీసీనేమో భారత న్యాయ సంహిత, ప్లస్ సిఆర్పిసి ఏమో భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఈ 2 చట్టాలు తీసుకొచ్చారు అన్నమాట. సో ఐపీసీ ఏమో దాని ప్రకారం అండ్ సిఆర్పిఎస్ ఏమో దీని ప్రకారం. సో 2 చట్టాల్లో కూడా పాత వాటినే అనుసరిస్తారు అనమాట. మీరు ఓన్లీ దాని పేరే మార్చిరు, కానీ దాంట్లో ఉన్న చట్టాల లోపల ఉన్న విషయాలను మాత్రం మార్చలేదంట. సో ఓన్లీ పేరు మార్చే అది యథావిధంగా కంటిన్యూ అవుతుంది, కానీ దాని ప్రకారం పేరు మార్చడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది. సో దాని చట్టాలు కూడా కొన్ని అనుగుణంగా దానికి సంబంధించిన వివరాలను కూడా మారిస్తే బాగుంటుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మన మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. మన ప్రెస్ మీట్ పెట్టి స్టేట్మెంట్ ఇచ్చాడు. చూసాను, చాలా బాగా అనిపించింది నాకు. ఎస్పెషల్లీ నేను ఎక్కువ రాజకీయ నాయకుల స్టేట్మెంట్స్ అనేది నేను కొంచెం చెప్పాను, కానీ జనరల్గా రఘునందన్ రావు స్టేట్మెంట్స్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఏమన్నా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అతని నియోజకవర్గం కొడంగల్ అథారిటీ బోర్డు ఏదో ఒక ఏర్పాటు చేసిండు రేవంత్ రెడ్డి. ఏర్పాటు చేసి దానికి ప్రజెంట్గా 200 కోట్లు 300 కోట్లు ఎలకేట్ కూడా చేసారు ఈ బడ్జెట్లో, ఇచ్చిన బడ్జెట్లో. సో రేవంత్ రెడ్డి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెలంగాణకు ఏం ఫండ్స్ రాలేదని అడుగుతున్నాడో, సేమ్ రఘునందన్ రావు కూడా మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యండి, మీరు ఓన్లీ కొడంగల్కు మాత్రమే, కొడంగల్ ప్రాంతీయ బోర్డు అనే ఏర్పాటు చేసి ఆ కొడంగల్కు మాత్రమే నిధులు ఇస్తారు. సో మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 117 నియోజకవర్గాలు ఉంటాయి. అందులోనే మీరు స్పెషల్గా కొడంగల్కు ఆ బోర్డు ఏర్పాటు చేసుకొని దానికి నిధులు ఇవ్వడం వల్ల మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటని రఘునందన్ రావు అడిగిండు. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్. ఎవరైనా చూసుకోవాల్సింది ఏంటంటే, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, కేసీఆర్ ఉన్నప్పుడు కూడా గజ్వేలు, మళ్ళా కేటీఆర్ సిరిసిల్ల, ఏదైతే హరీష్ రావు వచ్చేసి సిద్దిపేట, ఈ 3 నియోజకవర్గాలనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ డెవలప్మెంట్ కానీ జరిగాయని చాలామంది ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆరోపణలు చేశారు. సో అందులో నిజం కూడా ఉంది. ఎందుకంటే సిద్దిపేటకు పోయినా, గజ్వేల్కి పోయినా, సిరిసిల్లకు పోయినా ఆ డెవలప్మెంట్ అనేది మనం చూస్తాం. మనం ఎప్పుడైతే ఆ రూట్లో విజిట్ అవుతామో, సిద్దిపేటకు చూసినా కానీ విజిట్ అవుతాం, కంపల్సరీ అక్కడ డెవలప్మెంట్ జరిగింది. ఈ గవర్నమెంట్ పథకాలు అనేది బాగా ఇంప్లిమెంట్ అయ్యాయి. కానీ కంపేర్ టు మిగతా నియోజకవర్గాలు వస్తే అంత కంపారిజన్గా కాలేదు. సో మీరు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్గా మీరు ఉన్నారు కదా, మీరు గవర్నమెంట్ వచ్చి కూడా మీరు కూడా ఒక నియోజకవర్గానికి 200 కోట్లు అట్లా స్పెషల్గా ప్రాంతీయ బోర్డు నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకొని దానికి నిధులు ఇచ్చుకుంటూ పోతే మిగతా నియోజకవర్గాల పరిస్థితులు ఏంటి అంటే, ఎవరు సీఎంగా ఉంటే ఆ నియోజకవర్గానికి మాత్రమే
పథకాలు కానీ ఫండ్స్ కానీ డెవలప్మెంట్ కానీ వస్తే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? సో అది ఎట్లయినా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క నియోజకవర్గం ఏదో సీఎం ఉండు అని ఆ నియోజకవర్గాలు అన్నీ వేసేసి మిగతా నియోజకవర్గాల్లో పట్టించుకోకపోతే అది ఎప్పటికైనా మీకు నష్టం కలిగే ప్రమాదం ఉంది. సో దాన్ని సెటరేట్ చేసుకోవాల్సిన అవసరం కంపల్సరీగా రేవంత్ గవర్నమెంట్కి ఉంది. సో రఘునందన్ రావు, నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ మనకు ₹1 ఇవ్వలేదని నేను ఆల్రెడీ వీడియో అంటే ఆ న్యూస్ అనాలిసిస్లో చెప్పాను. సో ఇప్పుడు ప్రజెంట్గా రఘునందన్ రావు కూడా అడుగుతున్నాడు. సో అది కూడా వ్యాలిడ్ పాయింటే. మీరు మొన్న బడ్జెట్ పెట్టినప్పుడు మీరు ఓన్లీ కొడంగల్కి ఇవ్వడం వల్ల మీ మిగతా నియోజకవర్గాలు ఏంటి? మీరు కొడంగల్కు స్పెషల్గా కొడంగల్ ప్రాంతీయ బోర్డు డెవలపింగ్ అథారిటీ పెట్టాల్సిన అవసరం ఏముంది? మీకు పెడితే అన్నిటికీ పెట్టాలి. ఒక నియోజకవర్గానికి నువ్వు 200 కోట్లు వస్తే మిగతా నియోజకవర్గాలకు కూడా ఇవ్వాలి. ఓన్లీ మీ నియోజకవర్గానికి ఇచ్చి మిగతా నియోజకవర్గానికి ఇవ్వకపోతే అది ఏ సంకేతం ఇస్తుంది? ఆల్రెడీ కేసీఆర్ చేసిన దాన్నే మీరు రిపీట్ చేస్తే ఇంకా మిమ్మల్ని మార్చి ఏం ప్రయోజనం? సో దాన్ని కంపల్సరీ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొడంగల్కి డెవలపింగ్ ఎవరు వ్యతిరేకం ఉండరు, కానీ ప్రజెంట్గా యాస్టీస్గా వేరే నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. మీ డిస్ట్రిక్ట్లోనే మహబూబ్నగర్లో చాలా డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, నల్గొండలో చాలా డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, ఎంతో వెనుకబడ్డ ప్రాంతాలు చాలా ఉన్నాయి ఇప్పటికీ. సో వాటికి ఫండ్స్ కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ బడ్జెట్లో మాత్రం మీరు ఓన్లీ కొడంగల్కి ఇచ్చుకొని మిగతా నియోజకవర్గాలు పక్కన పెడితే అది ఎప్పటికో అప్పటికి వ్యతిరేకమయ్యే ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ న్యూస్ వచ్చేసి మేజర్గా భారత్ అండ్ బ్రిటన్ సంబంధాలు ఎలా ఉంటాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే రీసెంట్గా గవర్నమెంట్ మారింది బ్రిటన్లో. ఇదివరకేమో కన్జర్వేటివ్ పార్టీ ఉండే. కన్జర్వేటివ్ పార్టీ ఉన్నప్పుడు రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్ ఉండే. సో రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రిషి సునాక్ అండ్ నరేంద్ర మోడీ ఇద్దరు స్వేచ్ఛా వాణిజ్యం మీద ఒప్పందం చేసుకున్నారు అనమాట, అంటే ఫ్రీ ట్రేడింగ్. సో ఎలాంటి ఆంక్షలు అనేది ఉండదన్నమాట. కొన్ని వస్తువుల మీద ప్రజెంట్గా ఆంక్షలు నడుస్తున్నాయి. సో ఫర్దర్గా భారత్ బ్రిటన్ అనేది ఎలాంటి ఆంక్షలు లేని ట్రేడింగ్ చేయడానికి ఒప్పందం పుచ్చుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయింది అనమాట. ఓడిపోయి ఇప్పుడు లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి కీర్ స్టార్మర్. సో అతను కీర్ స్టార్మర్ యొక్క క్యాబినెట్లో ఉన్న విదేశీ వ్యవహారాల మంత్రి, అంటే బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రి ప్రజెంట్గా భారత్లో పర్యటిస్తున్నాడు అనమాట. 2 రోజులు పర్యటించాడు. సో దాని మీద ఒప్పందం కూడా చేసుకున్నాడు. సో భారత్తోని రిలేషన్ అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా, అంటే వాళ్ళ పార్టీలో ఏ గవర్నమెంట్ ఉన్నా లేకున్నా, సో వీళ్ళు అనేది కంటిన్యూగా చేయాలనుకుంటున్నారు. సో ఫ్రీ ట్రేడింగ్ అనేది భారత్తో మేము ఒప్పందం చేసుకుంటాం, కంటిన్యూటీ చేస్తామని చెప్పి ఇప్పుడు కొత్తగా వచ్చిన లేబర్ పార్టీ కూడా అలానే చెప్తుంది. సో ఇది ఎంతో ఎందుకంటే లేబర్ పార్టీ ఒక డిసిషన్కి వచ్చింది ఎప్పుడు బిఫోర్, ఏంటంటే కాశ్మీర్ అంశం ఒక అంతర్జాతీయ అంశంగా తేవాలనే వాళ్ళు ఒక అగ్రిమెంట్ కూడా చేశారనమాట. సో దానివల్ల ఆందోళన చెందిరు. సో ఇలా పాలసీ ఎలా ఉంటుంది, ఇదేమైనా ప్రో పాకిస్తాన్ పాలసీ తీసుకుంటుందా అని అందరూ అనుకున్నారు, కానీ అలాంటిది ఏం లేకుండా సో పాత విధానాన్ని కొనసాగించాలని బ్రిటన్ లేబర్ పార్టీ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుందనమాట. సో ఇంకోటి ఒలింపిక్స్ సో ఒలింపిక్స్ అనేది స్టార్ట్ అయింది. చైనా అనేది ఫస్ట్ గోల్డ్, చైనా అనేది వేట స్టార్ట్ చేసింది. ఫస్ట్ గోల్డ్ 10 మీటర్స్ రైఫిల్లో ఫస్ట్ బంగారు పథకం సాధించింది. సో చైనా అనేది స్పోర్ట్స్లో చాలా పవర్ఫుల్గా తయారైపోయింది. ప్రజెంట్గా అమెరికాతోని చైనా ఈ రెండు బాగా పోటాపోటీగా ఉన్నాయి. అందులో చైనా అనేది ఈసారి ప్రెస్టీజియస్గా, ఎందుకంటే లాస్ట్ టోకియోలో ఓన్లీ ఒక్క పథకంతోనే సెకండ్ ప్లేస్ వచ్చింది. యాక్చువల్ లేకపోతే ఫస్ట్ ఉండేది ఆల్ ఓవర్ ద వరల్డ్, కానీ ఒక్క పథకం మిస్ అయిపోయింది. సో ఈసారి అది కూడా మిస్ కావద్దని చెప్పి ఈసారి మొట్టమొదటిగా మేమే ఉండాలని చెప్పి బాగా కృతనిశ్చయంతో ఉంది. అందుకని సో స్టార్ట్ చేసింది ఆల్రెడీ. సో ఇప్పుడు మనకు నిన్న ఫస్ట్ గోల్డ్ పథకం అనేది 10 మీటర్స్ రైఫిల్లో చైనాకు లభించింది అనమాట. సో ఇది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మన భారత్ కూడా కొంచెం కొన్ని ఈవెంట్స్లలో కొన్ని సరే ఫైనల్కి వచ్చినాయి, కొన్ని ఇట్లా ఈవెంట్స్ విఫలమైనాయి. ఎనీవే సో ఇప్పుడు ప్రజెంట్గా భారత్ కూడా కొన్ని పథకాలు సాధించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ రోజు కానీ రేపు కానీ కొన్ని ఈవెంట్స్లో ఖచ్చితంగా వస్తాయని నా నమ్మకంగా ఉంది. ఇంకోటి ఏంటంటే, సరే నేను నిన్న కూడా చెప్పాను, ఫ్రాన్స్లో ప్యారిస్ ఒలింపిక్స్ అనేది మంచిగా చాలా బాగా అద్భుతంగా ఓపెన్ చేశారు, అద్భుతంగా చేశారు, ఈవెంట్ రెడీ చేశారని చెప్పారు. కానీ ఒక దాంట్లో మాత్రం అట్టర్ ఫ్లాప్ అయింది ఫుడ్ విషయంలో. ప్రపంచంలోనే అథ్లెటిక్స్ ఇచ్చే ఫుడ్లో చాలా లోపాలు ఉన్నాయంట. అసలు ఇది కంప్లైంట్ అథ్లెట్స్ నుంచి ఆ కంప్లైంట్ ఇచ్చి కూడా వాళ్ళ గవర్నమెంట్, బ్రిటన్ గవర్నమెంట్ వాళ్ళ దేశాలకు కంప్లైంట్స్ ఇస్తారు, వీళ్ళు ఫుడ్ మాకు బాగా పెట్టట్లేదు
అని ఆ గవర్నమెంట్స్ ఏం చేస్తారంటే మీరు అక్కడ తినకండి, మీరు సపరేట్గా వేరే 5 స్టార్ హోటల్ నుంచి కానీ వేరే హోటల్ నుంచి కానీ మీరు సపరేట్గా తెప్పించుకోండి అంటున్నారు. కొందరైతే ఆ అథ్లెటిక్స్ అంటే ఒలింపిక్ విలేజ్ నుంచి బయటికి వెళ్ళి వేరే 5 స్టార్ హోటల్లో ఉంటున్నారు. ఇది ఫ్రెంచ్ గవర్నమెంట్కు చాలా సిగ్గుచేటు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక వాళ్ళ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫుడ్ కానీ అవన్నీ వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళు కరెక్ట్గా చూసుకోక వాళ్ళు వేరే దగ్గర నుంచి ఎలకేట్ చేసుకుంటున్నారంటే ఆ గవర్నమెంట్ చాలా విఫలమైంది ఇట్లాంటి విషయాల్లో. సో అది వీళ్ళు యాక్చువల్లీ ఏంటంటే ఫ్రెంచ్ గవర్నమెంట్ పెట్టింది చాలా తక్కువ ఖర్చు కంపారిజన్ చేస్తే. ఓన్లీ ఒక $10 బిలియన్ పెట్టారు దీనికి ఒలింపిక్స్కు. 2008లో బీజింగ్ ఒలింపిక్స్కు చైనా పెట్టింది $45 బిలియన్. సో 2008లో $45 బిలియన్. రియో బ్రెజిల్ గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ 16 to 20 బిలియన్ పెట్టింది. లండన్ ఒలింపిక్స్ కూడా ఆల్మోస్ట్ $20 బిలియన్. కానీ వీళ్ళు ఏం చేశారు, $10 బిలియన్ అటు ఇటు వేసి నడిపిద్దాం అనుకుంటే ఇట్లాంటి నాసిరకం మాత్రమే ఎలొకేట్ చేసిరంట. సో ఇది చాలా సిగ్గుచేటు అసలు. ఇట్లాంటి ప్రెస్టీజియస్ ఒలింపిక్స్లో వాళ్ళకు ఫుడ్ సరిగ్గా లేకపోవడం అనేది, వాళ్ళకు రా మీట్ పెడుతున్నారంట. రా మీట్ సరిగ్గా చికెన్, గుడ్డు, అసలు ప్రజెంట్గా ప్యారిస్లో ఎగ్స్, చికెన్ కొరత ఉందంట. అసలు ఏం అసలు మెయింటైన్ చేస్తారో ఏమో అది. సో ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ న్యూస్ అనాలిసిస్. థ్యాంక్ యూ.